నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. చూస్తున్నారా జూమ్ చేస్తున్నాను, ఈయనమాట. కొంచెం కొంచెం చేంజ్ వరకు అనిపిస్తుంది. ఈతనే ఈయనమాట. కమింగ్ బ్యాక్ టు మన మమ్మీ చాలా ఎక్సైటింగ్గా మాట్లాడుతున్నారు. సో నాకు తెలిసింది షూట్ లొకేషన్స్లో జరిగినవి అవి ఇవి చూపించుంటారు కదా. వాట్ షీ సేస్ అబౌట్ యువర్ క్యారెక్టర్, ప్రతి దాని గురించి ఏం చెప్తా ఉంటారు యాక్టింగ్ అయిన తర్వాత? చూసిన అంటే ముందేం చెప్పను, చూసిన తర్వాత చెప్తారండి. శుభం చూసినప్పుడు కొంచెం మా అమ్మకి చిరాకు వచ్చింది ఆ మీద, ఏంట్రా నువ్వు, కాకపోతే బయట నేను అలా కాదు కాబట్టి కొంచెం పర్వాలేదు. ఏంట్రా మరీ ఎక్కువ చేస్తున్నావు నువ్వు స్క్రీన్ లో. కానీ నాకు బాగా గుర్తు, మీ కో యాక్టర్ ఎవరైతే చేశారో అవి చెప్పారు, లైక్ ఆ సీన్స్ చేసినప్పుడు దెబ్బలు తీసిపోయినాయి అని చెప్పేసి. ఇందులో ఫైట్ సీన్స్ ఉన్నాయి కానీ ఇందులో మీకు ఏం దెబ్బలు గిబ్బలు ఏం తగలలేదు కదా? ఒక షాట్ లో నేను చేయాల్సిన దానికంటే చిన్న ఎక్కువ చేశాను, అప్పుడు తగిలే చిన్నదంతే. అవునా? ఇందాక ఏదో చెప్తుంటే విన్నా నేను, సమంత గారు ఇలాగా దూకేసి వచ్చారు, చూస్తే ఆ షాట్ లో ఆవిడ ఉన్నారు అని చెప్పి ఎక్కువ చేశారండి ఆవిడ. అది నేను షాక్ అయ్యాను. దూక్ తీసుకొచ్చారు, సరే ఆవిడ ఏదో చేస్తుందేమో, నేను నా యాక్షన్ మూడ్ లో ఉన్నా. సడన్ గా వచ్చి జంప్ కొట్టి ఒక షాప్ లో నుంచి అలా పడి ఫట్మని పడతాను. ఫట్మన్ పడ్డాను, నేను వెనక్కి చూస్తే అక్కడ ఉందా డూప్ అనుకున్నాలేండి. ఫట్ చేస్తే మ్యామ్ షాక్ అయినండి. అది ఏం మేడం, ఎందుకు మేడం రిస్క్? కానీ ఆవిడ డెడికేషన్ లెవెల్స్ పీక్స్ లో ఉంటాయి. వచ్చినప్పుడు కూడా అదే మూడ్ లో ఉంటారండి ఆవిడ. యాక్షన్ మూడ్ లోకి వచ్చినప్పుడు ఇంకా అదే ప్రాక్టీస్ చేయడం, ఆ పంచ్ టైమింగ్ కానీ అన్ని గన్స్ కానీ ఇంకా అప్పుడు అనిపించింది, ఓకే యాక్టర్గా ఎవరన్నా ఆ వైబ్ని అలా ముందు నుంచే సెట్ చేసుకోవాలి మైండ్. సెట్లో అడుగు పెట్టాక నాకు కూడా అర్థమైందండి. కొంచెం మనం కొంచెం ఏంటి తర్వాత సార్ రెడీ అంటుంటాం కదా, అలా ఉండకూడదురా, కంటిన్యూటీలో ఉండాలి, ఆ మూడ్లో ఉండాలి అర్థం. సో యాక్చువల్లీ శుభంలో ఆల్ఫా మేల్గా మేము అందరం గుర్తు పెట్టేసుకున్నాం. మరి ఇందులో బుచ్చిరాజుగా ఆడియన్స్ ఎంత గుర్తు పెట్టుకుంటారు అంటే దాన్ని మర్చిపోతారా ఆల్ఫా మేల్ని? లేదంటే అది ఒక ఐకానిక్, ఇది ఒక ఐకానిక్ అవుతుందా? నేను చెప్పడం అలా ఏం లేదండి. ఇప్పుడు నేను అది చెప్పినా కూడా తప్పైపోద్ది. ఆడియన్స్ చూసాక, ఇప్పుడు ఆల్ఫా అని మీరు ఎలా సినిమా చూసాక ఎలా అయితే అనిపించిందో, బుచ్చిరాజు కూడా గుర్తుంటాడు, గుర్తుండాలని నేను కోరుకుంటున్నా. సో చూసాక మీరు అందరూ అందరం చెప్పేస్తాం అనమాట. పెట్టి చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. హోపింగ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి లైనప్ లో? ఇవి నేను రెండే మెన్షన్ చేసి, అది కాకుండా ఇంకేమున్నా? మైండ్ బంగారం తర్వాత ఎపిక్ ఉందండి. ఎపిక్, ఆత్రేయపురం బ్రదర్స్, మరి అందులో కూడా మంచి క్యారెక్టర్ చేశా. దాని తర్వాత ఆత్రేయపురం బ్రదర్స్, చీంటపగ్నం, వీటిలో సూపర్. అసలు మంచి లైనప్స్తో ఉన్నాయి. నాకు ఐ వాజ్ మోర్ ఎక్సైటెడ్ ఫర్ ఆత్రేయపురం బ్రదర్స్. నాకు ఆ టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఏదో రూరల్ మంచి డ్రామాతో వస్తున్నారని అన్న ఫీలింగ్ ఉంది. ఐ డోంట్ నో అబౌట్ చీంటపగ్నం క్యారెక్టరైజేషన్ పరంగా కొంచెం కొత్తగా కనబడుతున్నారు. ఏమో కొత్త కొత్త క్యారెక్టర్స్లో కనిపించి డాన్స్ బాగా చేస్తారండి. ఈయన డైరెక్టర్స్ అండ్ రైటర్స్, ప్లీజ్ రైట్ ఎనీ డాన్స్ ఫిలిం ఫర్ గవిరెడ్డి గారు. చాలా బాగా చేస్తాడు ఆయన, ఐ నో దట్. మేము ఈయన ప్రతి సినిమాలో ఒక సాంగ్ ఖచ్చితంగా హిట్ అవుద్ది, అందులో హుక్ స్టెప్ ఉంటుంది, అది మీరు చేస్తారు రైట్ కదా? మామూలుగా అంటున్నా, శుభం తీసుకుంటే అందులో కూడా ఒక హుక్ స్టెప్ ఉంది, ఇందులో కూడా దియాలో హుక్ స్టెప్ అది అలా ఉంటేనే గవిరెడ్డి గారి సినిమాలన్నీ హిట్ అయిపోతాయి అనమాట. సో ఎనీవేస్ ఐ విష్ గ్రేట్ సక్సెస్, గ్రేట్ లక్. ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు పడాలని, మంచి మంచి మెయిన్ లీడ్స్ లో రావాలని, మధ్య మధ్యలో డైరెక్షన్ కూడా చేయాలని అనుకుంటున్నాను నేను. ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్ గవిరెడ్డి గారు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన ఇంటర్వ్యూ అనమాట. మా బంగారంతో చేసేసాను. మీరు కూడా మీ బంగారాలను తీసుకుని జూన్ 19న మా ఇంటి బంగారానికి వెళ్తారని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో దిస్ ఇస్ ఫర్ టుడే, అండ్ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తున్నానండి వోల్గా వీడియోస్. దిస్ ఇస్ యువర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.